కేంద్ర మంత్రి మండలిపై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించింది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ మాత్రమే అవిశ్వాస నోటీసు ఇవ్వగా అనూహ్యంగా కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కూడా 27వ తేదీ కోసం నోటీసు ఇచ్చారు. కేంద్రంపై పోరు సాగించేందుకు మొత్తం 3 పార్టీలు రంగంలోకి దిగాయి. కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ కూడా ఓ చేయి వేసింది. సభలో కాంగ్రెస్ కు 48 మంది, టీడీపీకి 16 మంది, వైసీపీకి 9 మంది ఎంపీలు ఉన్నారు. బయట పార్టీల మద్దతు లెక్కించాల్సిన పని లేకుండా తీర్మానాన్ని చేపట్టవచ్చు. నిన్న 6వ రోజు టీడీపీ, వైసీపీ అవిశ్వాసాన్ని ప్రయోగించిన హౌస్ ఆర్డర్లో లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ బుట్టదాఖలు చేశారు. లోక్సభ ప్రారంభమైన వెంటనే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, కొందరైతే పార్టీ జెండాను కూడా తీసుకొచ్చి వారి స్థానాల్లోనే నిలబడి నిరసన తెలియజేశారు. వైసీపీ ఎంపీలు వారి స్థానాలకే పరిమితమయ్యారు. పార్టీ విప్ అందుకున్న కొత్తపల్లి గీత, బుట్టా రేణుకు కూడా వెల్లోకి వెళ్లకుండా సీట్లకే పరిమితమయ్యారు. బీజేపీ డ్రామాలాపాలని, ఎందుకిలా వ్యవహరిస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నోటీసులను స్పీకర్ తిరస్కరిస్తూ సభ మంగళవారానికి వాయిదా వేయడంతో ఆ రోజు కోసం టీడీపీ, వైసీపీతో పాటు కాంగ్రెస్ కూడా నిన్ననే స్పీకర్ కార్యాలయంలో అవిశ్వాసం నోటీసును అందజేసింది. దాంతో స్పీకర్ మంగళవారం ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. అటు రాజ్యసభ పనితీరుపై చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభ ప్రారంభమైన వెంటనే ఆయన తన ఆవేదనను వ్యక్తపరిచారు. కానీ దాన్ని కూడా ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెంకయ్యనాయుడు కొనసాగించారు. 3 వారాలుగా సభ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతూనే ఉందని, తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా చూశారని అన్నారు. రాజ్యసభ చైర్మన్ గా తాను అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవద్దని విపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ విజ్ఞప్తి చేశారు. నిన్న పలువురు విపక్ష నాయకులను కలిశారు. మంగళవారం రాజ్యసభలో కొంతమంది సభ్యులకు వీడ్కోలు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. గ్రాట్యుటీ బిల్లును ఎటువంటి చర్చ జరపకుండానే ఆమోదించినట్లే మరికొన్ని బిల్లులకు కూడా విపక్షాలు ఆమోదం తెలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.